స్నేహం ఆగిపోని ప్రయాణం. మనం ఎన్నో బంధాలతో పుడతాం, కానీ మనమే వెతుక్కునే ఏకైక బంధం స్నేహం. 10th క్లాస్ రూమ్ గోడల మధ్య మొదలైన నవ్వులు, ఆటలు, చిన్న చిన్న గొడవలు కాలం గడిచే కొద్దీ కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని అనుకున్నాం. కానీ కష్టం వచ్చినప్పుడు ఆ జ్ఞాపకాలే ప్రాణం పోసుకొని మన ముందు నిలబడతాయని ఇప్పుడే అర్థమవుతుంది. మన జీవితంలో ఫ్రెండ్స్ అంటే కేవలం నవ్వులు, జ్ఞాపకాలు మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఒకరికి ఒకరం మేమున్నాం అనే మనోధైర్యం ఇవ్వడమే స్నేహం. మన సహాయం పెద్దది కాకపోవచ్చు, కానీ మన హృదయం పెద్దది. మనసుతో చేసిన చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. మరణం ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో ఎవరూ ఊహించలేరు. మాలో ఒక స్నేహితుడు మా అందరినీ అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయాడు. వాడు లేడన్న నిజాన్ని నమ్మడం మాకు కష్టమే కావచ్చు, కానీ వాడి పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకం కాకూడదని మేమంతా ఒక్కటయ్యాం. 10th క్లాస్మేట్స్ అందరం కలిసి వాడి జ్ఞాపకార్థం ఒక 85,000 రూపాయలు విరాళాన్ని సేకరించి వాళ్ళ పిల్లల చేతుల్లో పెట్టాం. అది కేవలం డబ్బు కాదు, మీ నాన్న మన మధ్య లేకపోయినా మీకు తోడుగా అండగా మేము ఉన్నాం అని ఆ పిల్లలకి ఇచ్చిన ఒక భరోసా. ప్రేమకు కులమతాలు లేవంటారు, కానీ స్నేహానికి ప్రాణం ఇచ్చే గుణం ఉందని మా మరో స్నేహితురాలి విషయంలో నిరూపించాం. తను తన భర్తని కోల్పోయింది, తన కూతురి పెళ్ళి. మేమంతా తనకి తోడుగా నిలిచాం. ఒక అన్నలా, ఒక తమ్ముడిలా బాధ్యత తీసుకుని 50,000 రూపాయలు అందించి తన కష్టానికి చిన్న సహాయం చేసింది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మనుషులు, ఈ స్నేహాలు, అవి ఇచ్చే ధైర్యం మాత్రం ఎప్పటికీ వెలకట్టలేనిది. స్నేహితుడు అంటే కలిసి నవ్వేవాడు మాత్రమే కాదు, కన్నీళ్లలో తోడుండేవాడు అని చెప్పడానికి ఈ చిన్న ప్రయత్నాలు నిదర్శనం. మా స్నేహం కేవలం 10th క్లాస్ మార్కులకే పరిమితం కాదు. ప్రాణం ఉన్నంత వరకు ఒకరికి ఒకరం అండగా నిలిచే ఈ బంధం చిరస్థాయిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి, సంతోషంలో కలిసి నవ్వుతూ, కష్టాల్లో కలిసి నిలబడుతూ. ఇదే నిజమైన స్నేహం, ఇదే మన బలం.